అలంకరణ పూలెన్ని వచ్చినా సంప్రదాయ పూల స్థానం చెదిరిపోలేదు. కనకాంబరం, మల్లె, జాజి, లిల్లీ వంటి పూమాలలకు అంతకంతకు ఆదరణ పెరుగుతోంది కూడా. ఈ పూ రకాలన్నీ బహువార్షికాలే. వీటిలో లిల్లీని ఒకసారి నాటితే 3 ఏళ్ల వరకు ఫలసాయం అందిపుచ్చుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో లిల్లీని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, అనంతపురం, తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో లిల్లీ సాగవుతోంది. లిల్లీని నేల సంపంగి, ట్యూబ్ రోజ్ అని కూడా అంటారు. లిల్లీలో సింగిల్, డబుల్ రకాలు ఉండగా సింగిల్ రకాలను దండల తయారీలోనూ, డబుల్ రకాలను విడి పుష్పాలుగా, బొకేలు, ఫ్లవర్ వేజ్లలో అలంకరణ కోసం వాడతారు. లిల్లీ నుంచి ఎకరాకు 6 నుంచి 7 టన్నుల అత్యధిక దిగుబడి పొందుతున్న రైతులు చాలా అరుదనే చెప్పాలి. ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడితో లిల్లీ నుంచి లాభాల పూలను పూయించుకుంటున్నారు రైతు ఒకరు. ఆ రైతెవరో, లిల్లీ సాగులో ఆయన అనుభవాలేవో చూద్దాం రండి. కరవు కాటకాలకు మారుపేరైన అనంతపురంలో పచ్చదనపు కాంతులీనుతున్న ఈ ప్రాంతం కనేకల్ మండలం ఎల్బీ నగర్ గ్రామంలో ఉంది. గ్రామంలో 20 ఎకరాల వ్యవసాయం చేసే రైతు గోపాల్ గతంలో ద్రాక్ష, దానిమ్మ తోటలు సాగు చేసేవారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులకు సృజన జోడించటం ఈయన నైజం. బంతి, యాస్టర్, గుండుమల్లె, కనకాంబరం వంటి పూల పంటలు, ట్రెల్లిస్ పద్ధతిలో టొమాటోను సాగు చేస్తుంటారు. తుంగభద్రకు సమీపంలో ఉన్న పొలాలివి. సేద్యానికి బోరునీరే ఆధారం. డ్రిప్, ఫెర్టిగేషన్ పద్ధతులతో సిరుల పంటలు పండించుకుంటున్నారు ఈయన. మనం చూస్తున్న ఈ లిల్లీ తోట 3 ఎకరాల్లో ఉంది. గత సంవత్సరం జూన్ మొదట్లో నాటుకున్నారు. నాటిన 60 రోజులకు మొదటి కోత అందివచ్చింది. అప్పట్నుంచి రోజు కోతలు చేస్తున్నారు. రోజుకు 60 కిలోలకు తగ్గకుండా పూల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది కాలంలో 1 ఎకరా నుంచి 6.5 టన్నుల లిల్లీ పూల దిగుబడి అందివచ్చింది. ఆ కాలం, ఈ కాలం అని లేకుండా కిలో 40 రూపాయల స్థిరమైన ధర అందేలా వ్యాపారస్తులతో ముందే ఒప్పందం చేసుకున్నారు. ఆ లెక్కన 6.5 టన్నుల నుంచి 2,60,000 రూపాయల ఆదాయం అందివచ్చింది. పూలను బళ్ళారి, టుమ్కూర్ మార్కెట్లకు పంపుతారు. ఖర్చులు చూస్తే విత్తన దుంపలకు 6,000, ఎరువులకు 26,000, సస్యరక్షణ మందులకు 5,000, కలుపు, కోతకూలీ కలిపి 73,000, ఇతర ఖర్చులు 1,500, అన్నీ కలిపి 1,23,500 రూపాయలు ఖర్చవుతోంది. దీనికి వడ్డీ విలువ 14,820 రూపాయలు కలుపుకుంటే మొత్తం 1,38,320 రూపాయలు వ్యయం అవుతోంది. ఇది పోను 1,21,680 రూపాయల లాభం రైతు వశమవుతోంది. మిగతా పూల పంటలతో పోలిస్తే లిల్లీ సాగుకు కూలీల అవసరం తక్కువని, రోజు ఒకరిద్దరు ఉంటే ఎకరాకు సరిపోతారని, సాగు సులభమని అంటారు గోపాల్. లిల్లీ పూల కాల పరిమితి 3 సంవత్సరాల వరకు ఇది పంట వస్తుంది. కానీ ప్రారంభం 2 సంవత్సరాల్లో మంచి దిగుబడి వస్తుంది. 3వ సంవత్సరము మొదటి 2 సంవత్సరాల్లో 60-70% వస్తుంది. దిగుబడి తగ్గిపోతుంది. 2 ఏళ్ళ తర్వాత దిగుబడి తగ్గుతుంది. తర్వాత 3వ సంవత్సరం వరకు మనం మెయింటైన్ చేయొచ్చు. తర్వాత 3వ సంవత్సరం తర్వాత దీన్ని అంత మనకు లాభదాయకం కాదు. అప్పుడు తీసేసి మనం వేరే ప్లాట్ మార్చుకొని ఆ గడ్డలే మనకు పనికొస్తాయి. అవి తీసుకొని మనం ఆ గడ్డ అంతా మనం భూమి అంతా ఎరువులు అంతా, రసాయనిక ఎరువులు అంతా వేసుకొని వాటిని నాటుకోవచ్చు అనమాట. ఈ లిల్లీ పూలను ప్రధానంగా నగరాల్లో మంచి డిమాండ్. ఈ వివాహ శుభకార్యాలు, మళ్ళీ పండుగలప్పుడు ఈ పూలహారాల్లో కట్టేదానికి ఈ సువాసన ఉన్నందువల్ల మంచి డిమాండ్ ఉంటుంది సిటీల్లో. కానీ మాకేమంటే మాకు 40 రూపాయల కేజీతో ఫిక్స్డ్ రేట్ అది. ఆ దళారులు వాళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. అది వాళ్ళు అక్కడ తుమ్కూరు, తర్వాత అనంతపురం, బళ్ళారి, తర్వాత ఇంకా వేరే దగ్గరుండే పట్టణాలకంతా సరఫరా చేస్తుంటారు. లిల్లీ నాటాక 2.5 ఏళ్ల పాటు ఉంటుంది. అంటే ఈ తోట నుంచి మరో 1.5 పాటు పూల దిగుబడిని తీస్తారు. విత్తన దుంపలు 2 ఏళ్ల వయసున్న దుంపలను గార్ల దిన్నె రైతుల వద్ద నుంచి సేకరించుకుని ఎకరాకు 12 బస్తాల విత్తన దుంపను వాడారు. 2.5 అడుగుల వెడల్పుతో బెడ్లు తయారు చేసుకుని నాటే ముందు
ఎకరాకు 1 టన్ను ఆముదం చెక్క, 1/2 టన్ను వెర్మి కంపోస్ట్, 50 కిలోల 3/19 ఎరువు వేశారు. డ్రిప్ పైపుల మధ్య 3 అడుగుల దూరం ఉంచి మొక్కల మధ్య 20 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటుకున్నారు. ఫెర్టిగేషన్ పద్ధతిలో 3/19, 13-0-45 ఎరువులను పైపాటుగా డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. నెలకు 10 రోజుల పాటు ఎరువులు అందిస్తారు. రోజుకు 2 కిలోల ఎరువును, అలా 10 రోజులకు 20 కిలోల ఎరువును అందిస్తారు. ఒక దఫా 3/19 అందిస్తే మరో దఫా 13-0-45 ఎరువును అందిస్తారు. లిల్లీకి ఆశించే తామర పురుగులు, నల్లి, మొగ్గతొలుచు పురుగు, వర్షాకాలంలో వచ్చే బూజు తెగుళ్లను సమయానుకూలమైన సస్యరక్షణతో నివారిస్తున్నారు. లిల్లీ పూల దిగుబడి జూన్ నుంచి పుంజుకుని అక్టోబర్, నవంబర్లో అత్యధిక పూతనిస్తుంది. చలికాలంలో పూత తగ్గుతుంది. లిల్లీకి దుప్ప చుట్టూ క్రింద నుంచి కాడలు పుడతాయి. ఒక ఏడాది కాలంలో 20 నుంచి 30 కాడల వరకు వస్తాయి ఒక్కో మొక్కకు. ఈ కాడలో వచ్చే పూలన్నీ కోత చేశాక కాడలను భూమట్టానికి కత్తిరించి తీసివేస్తారు. నెలకొకసారి సూక్ష్మధాతు మిశ్రమాన్ని, సముద్రపు నాచు ద్రావకాన్ని మొక్కలపై పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల పెరుగుదల బాగుండి పువ్వు పరిమాణం, నాణ్యత పెంపొందుతుందంటారు. ఉదయం 10 గంటల్లోపు మొగ్గదశలో ఉండగానే పూలను కోత చేసి సంచుల్లో నింపి రవాణా చేస్తారు. ఇతర మెట్ట పంటలతో పోలిస్తే లిల్లీ సాగు అన్నిందాలా మేలంటారు గోపాల్. చూసారా, అది ఈ లాభాల విరుల సాగు.